ఆహా, ఈ పూట భవానీ శంకరుడు చేతను ఇంకనూ రాలేదు. మైత్రి యందు ఎంత మహిమ ఉన్నది. వేలకులో మిత్రుడు, వేలకులో మిత్రుడు ఒక వీషము జాగరించలేని కాల్గాలిన పిల్లి పోలే మది గంతులు వేయుచు చూడ్కులెంతయో ఎల్లప్పుడు గోలము వంచనే తారునాడు ముత్యాలమగా వినాయకుడు వేణులు చీమసి చుక్కుమన్నసో ఏమిటి ఆలోచిస్తున్నావు? మిత్రమా, నేడు ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరము పోయిద్దాం అనుకుంటుని. గ్రామాంతరం కాదు కానీ గృహాంతరకు పోయి పుట్టాడు పరాభవంతో వచ్చింది. పరాభవము నీకా? అవును. అది ఎట్లు మిత్రమా? ఏమని చెప్పుదును? చెప్పినచో నవ్వుదువు. నీ పరాభవమునకు నేను నవ్వుదునా? ఎంత మాట? లేదు మిత్రమా, నేను ఊరకే ఏంటిని నా పరాభవము నీ పరాభముగా భావించమని కూడా నేను ఎరుగుదును. మరి సందేహమా ఏమిటది? మన పట్టణంలో చింతామణి ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వినింటున్నా? చింతామణి వేశ్య? అవును. మనం వినదగిన వృత్తాంతం అది ఏమి కలిగి ఉండును? అట్లయినా నీ వినలేదన్నమాట. లేదు. రూపమునక రంభ, సంగీత సాహిత్యంలో సరస్వతి, కానీ దాని విద్యాకర్మణకు మేరలేదు. చదువు రాని ఎడల సార్వభౌమును గృహం తొక్కనయ్యదు. కంతుడైనను కన్నెత్తి చూడదు. చదువుని గణల సన్యాసిను గౌరవించును. దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించును మిత్రమా. ఆహా మిత్రమా, అది గర్వము కాదు, గుణమనియే చెప్పదగును. కావచ్చును. ఈ సంగతులు నాకెందరు చెప్పినాను. అవి వేసిన పట్ల విపరీతకుమని నేను నమ్మలేదు. ఈ పూట ఒక మిత్రుడు అందరి యథార్థమును ప్రత్యక్షముగా చూపుడికై నేను దాని ఇంటికి తీసుకుని పోయాను. మిత్రమా, మిత్రమా, దాని మేడ, దాని భాగ్యము, దాని భోగము ఓ వీని మాటకేమి కానీ దాని సౌందర్యం చూస్తూ నాకు ఉండు కనులు సాలిలేవు కాబోయే. మిత్రమా, నా కన్నులు కూడా నెరవగా తీసుకుని పో. మిత్రమా, నీ కనులు కాదు కానీ నీ పాండిత్యం మరొక తీసుకుని పోయిన సో నాకు ఈ పరాభవం తప్పిడేది. పాండిత్యం? అవును. నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచకావ్యము ముగించి ప్రతాపరుద్రం చేతబట్టినవాడు కలిసి అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో ఎలగబెట్టిన తలంపితే నాకు దండము పెట్టి ఆసనం వేసినది. ఆ మిత్రుడు అంతటి ఊరుకుండని ఏ గొడవ లేకపోయేది. ఏం చేశాడు? నాకేమో త్రవితలకెక్కి చురగబోలు నన్ను ఒక పండితుడి మాదిరిగా చెప్పసాగాడు. అది విని అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారని నేను ప్రశ్నించినది. అప్పుడు నాకైనా బుద్ధి ఉండవచ్చునా మిత్రం? ఉండవచ్చును కదా. అది ఏమో మెచ్చి మేకతోలు కప్పు నవ్వుతో సకల కళా సంపన్నుడిగా బిలవమంగళమూర్తి నాకు ఆబాల్య మిత్రుడు అయ్యుండా నేను ఎవరి వద్దను చదువుకోలేని పని ఏమని వయ్యారముగా ఉత్తమ సంగీతిని. ఈ విధముగా నా పేరు దాని చిట్టాలో ఎక్కించితివా? లేదు మిత్రమా, మరి నేను కొత్తగా ఎక్కింపలేదు. నీ తెలివి, నీ చక్కదనము, నీ పాండిత్యం ముందుగా అదే ఏకన పెట్టింది. మొదలే వేశ్య, ఆ పైన పడదోజిన ముండాపాటి విచారం లేకుండా మిత్రమా. సరే సరే, పై సంగతి కానిము. పై సంగతి పరాభవమే. నా బండారము నా మొక్క వల్ల కనిపెడిందో, నా మాట వల్లనే కనిపెడిందో చెప్పదాను కానీ మిత్రమా, చటాలను ఒక శ్లోకం చదివి దీని భావం ఏమని అడిగినది. శ్లోకమా? ఇక చేయవలసినది ఏమన్నది. కాళ్ళు చేతులు వణికినవి. నన్ను తీసుకుని పోయిన మిత్రుడు కొంత పీకులాడిన కానీ అతనికి కురుకుపడింది కాదు. అది అంతటితో విడువక ఆ శ్లోకం నా కాగితంలో రాసి ఇక్కడికి మీ సంగతి శాంతంగా తేలినది, మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు, దీనికి ఏమి చెప్పుదురో కనుక్కొని ఇచ్చింది మిత్రమా. ఏదా శ్లోకము? ఇదిగో. వృక్ష
न च पक्षिराजः चर्माङ्गधारी न च सोमयाजिः त्रिनेत्रधारी न च शूलपाणिः जलं धरित्री न खगा మిత్రమా, దీని భావమే స్మరింపలేదా? పద్యమునకు అర్థం తెలుసు కదా, భావం స్మరించుట. చెప్తా విని. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై నుండు. నచ పక్షిరాజ పక్షి కాదు కాదు. చర్మాంగధారి చర్మము ధరించును. నచ సోమయాజి సోమయాజి కాడు కాదు. త్రినేత్రధారి మూడు కన్నులుండును. శివుడు. నచ శూలపాణి శివుడు కాదు. అబ్బా. జలం ధరిత్రి జలము కలిగి ఉండును. న ఘటః కుండ కాదు. న మేఘః మేఘము కాదు. ఇప్పటికైనా తెలిసినదా? ఇప్పుడు నాకు ఇనుపు గుగ్గిలిగానే ఉన్నావు మిత్రమా. మిత్రమా, అది టెంకాయ. ఇది టెంకాయ. అవును మిత్రమా, కొబ్బరికాయ. మిత్రమా, టెంకాయ వంకాయ తెలిగిన నా తలకాయ మాత్రం పోయినది. ఈ ముక్క ఇప్పుడే చెప్పేసి వచ్చినాను. నేను వచ్చేదానిక నేను శీఘ్రంగా వచ్చాను. సాయం సమయము ఎంత సమ్మోహనకరముగా ఉన్నది. చల్లని పిల్లగాలుపులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో పక్షి సంతము మెల్లగా మింటదారు అయ్యపరాద్రులు సూర్యబింబమో వచింపగా చెక్యమే సంధ్య సంపగా నేటికి నీ పాండిత్యం శాంతముగా వెల్లడైనది. అది ఎట్లా మిత్రమా? కోటీశ్వరుడు కొంప చుట్టూ తిరిగి లెక్క చేయని చింతామణి కుక్క వల్ల నాయంటబడి చక్కా వచ్చినది. చింతామణి ఇక్కడికి వచ్చినదా? అవును. నీవు చెప్పిన స్వభావం వినగానే నీ యందు ఎక్కడ లేని నక్షము కుదిరి దానికేమో కొన్ని సందేహములు ఉన్నమాట. అవి నీ వలన కాని వాళ్ళని కావుని దారి తీయనప్పుడు ఓ అడ్డుడు నాకు అలవియగనా మిత్రమా? మిత్రమా, ఎంత పని చేసావు! పైగా నాన్నగారు వచ్చే వేలైనది. వారి కంటబడితే ఇంకేమైనా ఉందా? సరే సరే, గత జల సేతుబంధనం ఎందులకు? పాపం ఆమెను బయట నిలిపి ఉచితివా? అవును. లోనికి తీసుకురా.
అలాగే. ఆహా, ఏమి సౌందర్యము! ఇది గణికయా లేక చక్కదనముల కణికయా? రెప్పలు వాల్పకుండిన ధరిత్రిని పాదములంతకుండిన తప్పక రంభయో మరి కృతాచియో మేనకయో కపుర గ్రంథి పట్ల భ్రమగలగకపోవునే ఆలకింపలే ఈ పురమంగ ఇట్టి జలజ క్షణయున్నదూ ఎన్నడు అయ్యా దండములు. తమ అనుజ్ఞ నొందకయే తమ సాన్నిధ్యమునకు విచ్చేసిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి, మీరు విద్వాంసురాలు కదా, కూర్చోండి. క్షమింపుడు, నేను కూర్చుండొడుకు రాలేదు. నాకు కొన్ని సందేహములుండి మీ వల్ల నివృత్తి చేసుకునవలయునని ఇంత దూరం వచ్చి ఉన్నాను మహాభాగా. సందేహములా? అవును. కానివ్వండి. చిత్తం అన్నింటికంటే చిత్రమైనది ఏది? ఈశ్వర విలాసము. అత్యంత సుందరమైనది ప్రకృతి. అత్యంత భయంకరమైనది ఏది? అమ్మో మీ అమ్మ. బాగా తెలుసు నీకు. మిత్రమా, కదా, అత్యంత భయంకరమైనది సంసారము. మనల్ని ఏది విడిచినను విడువనిది. ఆశ. ఎట్టి దారిద్ర్యమునందును సుఖపెట్టగలుగునది. తృప్తి. అన్నింటికంటే బలమైనది ఏది? అవసరము కదా. అత్యంత సులభతరమైన కార్యము. అన్యులకు సలహా చెప్పు. మరి అత్యంత కష్టసాధ్యమైన కార్యము తన ఏది? తప్పు తాను తెలుసుకొనుట. పాపములనన్నింటినీ పరిహరింపగలుగునది పశ్చాత్తాపము. సెహభాష్ సెహభాష్. మహాభాగ, భాగ్యవశమున నా ప్రశ్నలకు ఉత్తరములు చెప్పగలిగిన వారిని ఇంతకాలమునకు చూడగలిగి తిని చంద్రుడికి నూలు పోగవలే తమ అద్వితీయమైన పాండిత్యమునకు ఏమిచ్చి మీ రుణము తీర్చుకొనగలను. ఈ అంగుళీకమును బహూకరించుచున్నాను, తమరు కాదనక స్వీకరించవలను. తొలి చూపు తోరణమాయే కళ్యాణ కారణమాయే సన్నజాజితి బెల్లలోనే సన్నాయ వేణలు పలికే తొలి చూపు తోరణమాయే. మిత్రమా మిత్రమా, బళ్ళు చెప్పుడు. నాన్నగారు వచ్చి చూడు ఏదో పడితే చూడు చూడు నాన్నగారు. నీలి మేఘమా చాలి చూపుమా ఊకని ముషమాగుమా ఈ రాత్రి నారాజుతో నన్ను కలిపి బిందుమా కన్నే అందమా కలత మానుమా ఊకని ముషమాగుమా ఈ దైవము నా కోసము ఎదుట నిలిచి చూడుమా. అనుకోని రాగాలు వినిపించనే కనరాని స్వర్గాలు దిగి వచ్చనే. అనుకోని రాగాలు వినిపించనే కనరాని స్వర్గాలు దిగి వచ్చనే. కలలు పండే నిజముగా కనుల ఎదుటని
జాబీల జాగేల నన్ను చేరగా నీలి మేఘమా జాలి చూపుమా ఊగాని ముషమాగుమా దైవము నా కోసము ఎదుట నిలిచి చూడమా. చింతామణి గారు, మిత్రమా పంప మునిగిది మీ నాయనగారు. అమ్మో, నాన్నగారు వచ్చారా? అవును. సరే సరే, చింతామణి గారిని పెరటదామని తీసుకెళ్ళి ఇటు వెళ్ళి నాన్నగారిని వెళ్తుంది. అలాగనే చింతామణి గారు చెప్పండి. ఇందుకు అన్నిదా ప్రారంభమని నమ్ముతుంది. ఎంత మాట! దీని వలన పునర్దర్శన లాభమునకు అవకాశం ఏర్పడినదిలే. మిత్రమా పోయి 5 రోజులు అయింది. ఏమిటో మిత్రమా మిత్రమా నువ్వు అంటున్నావు, ఆయన ఒక నేత్రం నా మీద వేసే ఉంచాడు. ఇక నీకు నీ మిత్రుడికి మిగిలింది సత్రమే. పద పోదాం. పోదారా. రోజాలో లేత వన్నెలే రాజాకి తిను బిందులే పూసులాడు నా కళ్ళు దేశ పూల పందిళ్ళు మై